తన ఎదుగు రాగా సూచి, ఇదిగో లోక పాపములను మోసుకొని పో దేవుని గొర్రె పిల్ల. ఇంకొక మాట కూడా చదువుతాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 12వ వచనం అందరం కలిసి చదువుతాం. వారు వధింపబడిన గొర్రె పిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రము పొందనరుడని గొప్ప శబ్దముతో చెప్పుచుండిరి. తిరిగి చిన్న ప్రార్థన చేస్తాం. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధులైన దేవా, మీ జీవం కలిగిన నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఆరాధించి పూజిస్తూ ముందుకు వస్తున్నామని ప్రేమించి నూతనమైన దినాన్ని స్థుతిస్తున్నాం. మీ ప్రజలుగా చేరి ఇలాగ మీ నామాన్ని ఘనపరచినట్టుగా ఇచ్చిన పరిణామాన్ని బట్టి తీసుకుంటారు. అయోగ్యులమైన వాయిలో మీరు ఎంతో విస్తారమైన ప్రేమను కనపరిచి మా కొరకు మీరు చెల్లించిన గొప్ప క్రయమును బట్టి మీ స్తోత్రాలు. దయగల తండ్రి, యోగ్యుని దేవుని యొక్క సముఖంలో చేరి ఆయన ఆరాధించడానికి, కొనియాడి హెచ్చించి పూజించడానికి ప్రేమించి నన్ను మమ్మల్ని సమకూర్చిన మీ ఉన్నతమైన ఉద్దేశాన్ని బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తూ ఆరాధించి పూజిస్తూ మీ సన్నిధికి వస్తున్నాం. దయగల తండ్రి, జీవం కలిగిన పాటల ద్వారా మాట్లాడారు. మీ జీవగల లేఖనాలు మేము అందించినందుకై స్తోత్రాలు. మా కొరకు దీవించి ఆశీర్వదించి వాటిని విరిచి పంచిపెట్టాడు. యోగ్యంగా మీ పాద సన్నిధిలో చేరి సాగినప్పుడు మేము ఆరాధించినట్లుగా నన్ను మమ్మల్ని పురికొల్పి ప్రోత్సహించాయి. ఆత్మదేవ, మీ ఆత్మ కార్యాన్ని జరిగించాడు. ఇంకా 12 అపోస్తుల కార్యం 4 కీర్తన 8 6-9 నిర్గమ 4:12 యెషయా 50:16 మీద ఆస్తుల పక్షాన్ని నెరవేర్చండి. ఎబ్రీ 4:12 అందరి పట్ల కూడా నెరవేర్చమని హృదయాలు కుమ్మరించి ఆరాధించినట్లుగా ఆరాధనాత్మను మా మీద కుమ్మరించి మహింపండి. ఈ వినే శబ్దంతో వినే ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ఆరాధన కొరకు పురికొల్పి ప్రోత్సహించేయండి. ఈ వాక్కును మా కొరకు విడుదల చేసి నన్ను నూతనపరిచేయండి. యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను. ఆమేన్.